హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు శైలజాస్ కిచెన్. నేను మీ శైలజ. ఈరోజు వీడియోలో కాజుతో మంచి స్వీట్ రెసిపీ చూపిస్తానండి. మనం బేసిక్గా పాలకోవా చేయాలన్నా, పాలపేడ చేయాలన్నా మనం పాలతో ప్రిపేర్ చేస్తూ ఉంటాం కదా. నేను మంచి టేస్టీతో కాజుతో ప్రిపేర్ చేస్తానండి. చాలా హెల్తీగా ప్రిపేర్ చేసుకోవచ్చు ఇంట్లోనే. ఎలా ప్రిపేర్ చేసుకోవాలో వీడియోలోకి వెళ్ళి చూసేయండి. ఫస్ట్ ఒక మిక్సర్ జార్ తీసుకొని ఇందులోకి 1 కప్పు వరకు కాజు తీసుకొని మీకు ఎంత వీలైతే అంత మెత్తని పొడిలా ప్రిపేర్ చేసుకోండి. ఇక్కడ వీడియోలో చూడండి, ఇలా మెత్తగా ఉండాలండి. ఇలా ప్రిపేర్ చేసుకున్నాక నెక్స్ట్ ఇందులో కొంచెం కొంచెంగా కాచి చల్లార్చిన పాలను వేసుకుంటూ మెత్తని స్మూత్ పేస్ట్లా దీన్ని మనం గ్రైండ్ పట్టుకోవాలండి. ఇలా ప్రిపేర్ చేసుకున్న ఈ కాజు పేస్ట్ని రెడీగా పక్కన పెట్టేసుకొని ఇప్పుడు దీనికి మనం షుగర్ సిరప్ని ప్రిపేర్ చేసుకుందాం. దానికోసం స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకొని ఇందులోకి 1/2 కప్పు వరకు షుగర్ వేసుకోండి. 1/4 కప్పు వాటర్ వేసేసుకొని మంట మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకొని షుగర్ మొత్తం కూడా బాగా కరిగేంత వరకు కరిగించండి. ఒక 5-6 నిమిషాలకి మనకు షుగర్ కూడా బాగా కరిగి కొంచెం చిక్కబడింది కదండి. మనకు పాకం అనేది చాలా ఇంపార్టెంట్ ఫ్రెండ్స్. ఇక్కడ మనము కొంచెం పాకాన్ని ఇలా చేతిలో తీసి చూస్తే ఇలా తీగ పాకం రావాలి. ముదురు తీగ పాకం రావాలండి. ఇక్కడ వీడియోలో చూస్తే అర్థమవుతుంది కదా. ఇలా ముదురు తీగ పాకం వచ్చి మనకి పాకం అనేది మధ్యలో కట్ అవ్వాలి. ఇలా పాకం వచ్చాక నెక్స్ట్ మంట లో ఫ్లేమ్లో పెట్టేసుకొని మనం ముందుగా గ్రైండ్ పట్టి పెట్టుకున్నాం కదా, ఈ కాజు పేస్ట్ మొత్తాన్ని ఇందులోకి వేసేసేయండి. ఇప్పుడు ఇదంతా కూడా ఎక్కడ ముద్దలు కట్టకుండా బాగా మిక్స్ చేసుకోవాలండి. మనం ఇది ఎలా అయితే కలుపుతూ ఉంటామో మనకు ఎక్కడ ముద్దలు లేకుండా కన్సిస్టెన్సీ కూడా చూసారా కొంచెం పలచబడింది. ఇప్పటి నుంచి ఈ ప్రాసెస్ అంతా కూడా మంట లో ఫ్లేమ్లో పెట్టి చేసుకోవాలండి. మనకు ఎక్కడ ముద్దలు కట్టకుండా చక్కగా వస్తుంది కోవా అనేది. ఈ కాజు పేస్ట్ కొంచెం ఇలా ఉడుకుతున్నప్పుడే ఇందులో 1-2 టేబుల్ స్పూన్ల నెయ్యిని వేసేసుకొని ఇదంతా కూడా బాగా మిక్స్ చేసుకోండి. ఇన్ కేస్ మీకు నెయ్యి ఫ్లేవర్ ఇష్టం లేకపోతే స్కిప్ చేయొచ్చండి. ఇందులోనే మంచి ఫ్లేవర్ కోసం 1/2 టీ స్పూన్ ఇలాచి పొడిని వేసాను. ఇప్పుడు ఇదంతా కూడా బాగా మిక్స్ చేసుకోండి. మనం ఇలా కలుపుతూ ఉండగానే ఇదంతా కూడా ఒక ముద్దగా వచ్చేస్తుంది. ఇలా వచ్చినప్పుడు మనం వెంటనే స్టవ్ ఆఫ్ చేసేయొద్దండి. మనం చేతిలో కొంచెం ఈ పిండిని తీసి చూస్తే మనకు కరెక్ట్గా ఉండలా రావాలి. ఈ స్వీట్ మనకి ప్రిపేర్ కావడానికి ఒక 20 నిమిషాల టైం అయితే పడుతుందండి. ఇలా బాగా ప్రిపేర్ అయిపోయాక వెంటనే స్టవ్ ఆఫ్ చేసేసి ఒక ప్లేట్కి కొంచెం నెయ్యిని రాసి ఈ ప్లేట్లోనికి ఈ కాజు పేస్ట్ మొత్తాన్ని వేసేసేయండి. ఇలా ప్లేట్లోనికి వేసాక కొంచెం గోరువెచ్చగా అయ్యే వరకు పక్కన పెట్టేసుకోండి. గోరువెచ్చగా అయ్యాక దీన్ని మనం మరలా బాగా మిక్స్ చేసుకోవాలి. మనము ఇలా స్మూత్గా చేసుకోవాలండి. ఇలా బాగా కలుపుకున్నాక కొంచెం కొంచెంగా స్వీట్ని తీసేసుకొని ఇలా పేడలా ప్రిపేర్ చేసుకోండి. నేనైతే ఇక్కడ పాలకోవాలా చేస్తున్నాను కదా, మీరు కావాలంటే కాజు కట్లీ షేప్లో కూడా ప్రిపేర్ చేసుకోవచ్చండి. ఎలా ప్రిపేర్ చేసుకున్నా కూడా టేస్ట్ అయితే చాలా చాలా బాగుంటుంది. మనం తీసుకున్న ఈ కాజు మిశ్రమం అంతా కూడా ఇదే విధంగా పేడలా ప్రిపేర్ చేసుకున్నాక ఇది బయట మనకు 3-4 డేస్ వరకు నిల్వ ఉంటుంది ఫ్రెండ్స్. మనం ఇలా నోట్లో వేసుకుంటే వెన్నెలా కరిగిపోతుంది. మీరు కూడా తప్పకుండా ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో కింద కామెంట్స్లో చెప్పండి. ప్లీజ్ అండి, ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ బటన్ని క్లిక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.